తప్పనిసరి పరిస్థితిలో మేమేం చేస్తున్నామో కూడా తెలియకుండా చాలా జరిగిపోయాయి. మీరు మా జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు మేమేంటో మీకు చెప్పాలనే ప్రయత్నం చేశాం. కానీ ఎక్కడ మీరు మమ్మల్ని ద్వేషిస్తారో అని భయపడ్డాం. ఒకవేళ మన పెళ్లి వరకు మన ప్రేమ సాగిన నాడైనా నేనేంటో నీకు చెప్పేవాణ్ణి. అంతేకాని మేమేం పుట్టుకతో దొంగలం కాదు, ఇక ముందు కాబోం కూడా. నా మాటల్లో నిజాయితీ నీ మనసును తాకితే నా ప్రేమని గెలిపించు, లేదంటే ఈ క్షణమే నన్ను మర్చిపోవచ్చు. విశాల్, ఐఎమ్ సారీ. సరే, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. లవ్ యూ. లవ్ యూ టూ. క్షమించన్నా, వాళ్ళు కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక చెప్పేశానన్నా. అందులో నా తప్పేం లేదన్నా. ఆ హంపిగాడు వాళ్ళతో కలిసిపోయి మీరు పిలిచారని చెప్తే నమ్మి నేను వెళ్తే పక్కా రమ్మని చెప్పి వాళ్ళకి అప్పచెప్పాడన్నా. అంతే అన్నా, అసలు మోసం అక్కడ జరిగిందన్నా. హంపిగా నా చేతిలో మూడిందిరా నీకు. నిన్ను ఈ గిరిగాడు మన సినిమాని ఎంత బాగా తీశాడో చూడు. క్లారిటీ. తప్పు అయిపోయిందన్నా, నన్ను క్షమించన్నా. ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. ఈ వీడియో లీక్ అయి పోలీసులు దొరికితే నిన్ను తీసుకెళ్ళి అడుగుతున్నారు. దాంతో ఇప్పట్లాగే మా గురించి మొత్తం చెప్పేస్తావు. అప్పుడు మా సామ్రాజ్యం మొత్తం ప్లీజ్ కుప్పకూలిపోద్ది. వాళ్ళకి దొరకకూడదంటే వద్దన్నా, బ్రతకూడదు. అన్నా. అన్నా, వీడు చచ్చాడు, తీసుకెళ్ళండి. అన్నా, ఏం చేద్దామన్నా? మనకిప్పుడు 2 టార్గెట్లు. ఒకటి, శిరీషాన్ని చంపి ఓ నిజాన్ని సమాధి చేయడం. 2, ఆ వీడియోతో పాటు విశాల్ రాంబాబుని పట్టుకుని మనం సమాధి కాకుండా బయటపడ్డాం. ఇప్పుడు ఈ 2 మన టార్గెట్లు. రై అన్నా అన్నా, ఆ శిరీషాన్ని, కుర్రోళ్ళని, హంపీని వెతికి ముక్కలు ముక్కలుగా నరికాడా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.